కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు. కార్తీక మాసం రాగానే సందడే సందడి. ఓవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి? అది కూడా ఉసిరి చెట్టు కిందే అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతారు? ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. కార్తీక పౌర్ణమి నాడు నైమిచారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమై ఉంది. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి. దేశ సంస్కృతి సాంప్రదాయాలను, హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వనభోజనాలుగా పేర్కొంటారు. భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత, భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వనభోజనాలు సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట పాట కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించటానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకి వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వన సమారాధన అందిస్తుంది. కృష్ణుడి వనభోజనం ఎవరూ మరిచిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు ఇతర స్నేహితులతో, "ఒరేయ్, రేపు మనం అందరం వనభోజనానికి వెళుతున్నాన్రా" అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్లేది ఆ వనానికే. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వనభోజనం ఎందుకు? ఎందుకంటే వనభోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశ్యం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయరు, సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్దన్నమే తింటారు. ప్రతిరోజు మాదిరిగానే అన్నం మూటగట్టుకొని వనభోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా? అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించటం అంటే కృష్ణ భగవానుడు లీలల్ని ఆస్వాదించటమే వనభోజనం. ఆ వనభోజనంలో ఏ అరమరకెలు లేవు. గోపాలురు కృష్ణుడితో తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకొని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావటానికి వనభోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వనభోజనాలకు వెళ్ళకూడదు. ముక్తికే కాదు, సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి ఇలా చేయటం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పటం జరిగింది.